మద్యం పాలసీలో లిక్కర్ని నాన్ డిజిటల్ ₹1 కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా మొత్తం క్యాష్ రూపంలో ఎప్పుడైతే తీసుకుంటున్నారో వీళ్ళ పాపం పండుద్దని ప్రతి సామాన్యుడు కూడా అనుకున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి గాని వస్తే వీళ్ళ తెక్క కుదురుస్తాడు అని 2019 నుంచి జనం అనుకుంటానే ఉన్నారు. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. గతంలో ప్రతిదానికి డిజిటల్ పేమెంట్ ఉన్నప్పుడు ఒక మద్యానికి మాత్రమే ఎందుకు డిజిటల్ పేమెంట్ లేదు? క్లియర్ కట్ గా 2014-19 మధ్య లివర్ డ్యామేజ్ అయి చనిపోయినటువంటి వ్యక్తులు కేసులు, నర్వ్ సిస్టమ్ దెబ్బతిని చనిపోయినటువంటి లెక్కల్ని తేలిస్తే ఒళ్ళు గగురు పొడుచుద్దండి. పేదవాళ్ళకి ₹10,000 ఇస్తున్నామని చెప్పి ఒక పక్క మభ్య పెడుతూ అదే పేదవాళ్ళకి నాసిరకం మందు ఇచ్చి వాళ్ళ ప్రాణాలతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్ళొద్ది? అధినాయకుల దగ్గరికి వెళ్ళొద్ది. ఇప్పుడు అది ఎవరో అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దీని మొత్తం మూల కారణం ఆయనే. చట్టం తన పని తాను చేసిపోద్దండి. ఏముంది దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అంటే తప్పుడు కేసులు పెట్టడానికి కుదరదు. ఇది 500 కోట్లు చేసిన దానికి ఢిల్లీలో చేస్తే 3,600 కోట్లు చేసిన దాన్ని దీన్ని సామాన్య ప్రజలు వదులుకుంటారా? ప్రజలు ట్యాక్స్ తోటి ప్రజలకు తినేటువంటి ఉప్పు పప్పు చింతపండ్ల మీద వచ్చే ట్యాక్సులతోటి ప్రభుత్వాలు నడుస్తూ ఉంటే 3,600 కోట్లు మద్యం స్కామ్లో వాళ్ళు తిన్నారనే ప్రభుత్వాలు వదిలిపెడతాయి.